వేరే ఊళ్ళ నుంచి వాళ్ళ తను లేకుండా వచ్చారంట. వచ్చింటే ఆ వృద్ధుడు బయటికి నిల్చుకున్నారంట వాళ్ళ తాతయ్య. అప్పుడు వాళ్ళ మనవాడు ఏమడిగాడట వాళ్ళ తాతయ్యని, తాతయ్య నేను వెద్దకి నాకు సక్సెస్ అవుతాను, కానీ ఎట్లా సక్సెస్ అవుతాను అడిగాడంట. అప్పుడు వాళ్ళ తాతయ్య ఏం చెప్పకుండా నర్సరీకి తీసుకువెళ్ళాడంట. నర్సరీలో 2 చెట్లని కొండలను తీసుకొని ఒకటి ఇంట్లో పెట్టి ఒకటి బయట పెట్టాడంట. అప్పుడు ఆ మనవాడిని వృద్ధుడు ఏమన్నా అడిగంటే ఈ రెండిట్లో ఏది పెద్దకి పెరుగుతా అంటే కొంచెం ఆలోచించి అతను ఏం చెప్పాడంటే, తాతయ్య ఈ రెండిట్లో ఇంట్లో పెట్టేది బాగా పెరుగుతుంది, బయట పెట్టినది సూర్యకిరణాలతో ఎక్కువ నీళ్ళతో పెరుగుతుంది, కొన్నిసార్లు జంతువులు కూడా తినచ్చు చెప్పానంట. అప్పుడు అతను ఊడిపోయింటే కొన్నాళ్ళకి అతను పెద్దగా వచ్చింటాడు. అప్పుడు మళ్ళీ నేను అప్పుడు అడిగే చూడ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పలేదు అన్నట్టు. అప్పుడు వాళ్ళ తాతయ్య చెప్తాను దానికైనా ముందు నువ్వు మన చెట్టు పెట్టున్నా చూడండి. అప్పుడు లోపల నాటికి నాకు ఫస్ట్ అది ఇంత అయినట్టు, ఇంత కొంచెం ఇంత చిన్నగా ఉండదు, అది బెదిగినట్టు. కానీ బయట నాటిన దానికైనా వృక్షంలాగా ఇట్లా గట్టిగా ఉన్నట్ట. వాళ్ళ తాతయ్యని మనవాడు ఏమన్నా తాతయ్య నేను అనుకున్నట్టు కానీ బెద్దగా లోపలని కొంచెం బతికినే పెట్టినట్టే వానకి ఎండకి తట్టుకుంది. అదే సక్సెస్. ఇదే నేను చెప్పాలనుకున్నా. సక్సెస్ అంటే ఏ కష్టం వచ్చినా, ఏమొచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏమొచ్చినా, ఏనా కష్టం వచ్చినా పోయేవాడు అట్టనే తట్టుకొని పోయేవాడే వాడు సక్సెస్ అవుతాడో చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.